ఎంతటి వారున్నా వదిలిపెట్టరు, అదే కదా. ఇక్కడ ఒకటండి, ఈ చిన్నవాడు పిల్లవాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. రాజీవ్ అనే వ్యక్తి అతను సామాన్యుడేం కాదు. వాస్తవంగా ఎలక్షన్ ముందల అతను కూసినటువంటి కారు కూతలు ఒక్కసారి యూట్యూబ్ లో ఉండే వినండి. ఏ విధంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడారు. ఆయన మాట్లాడే విధానం చూస్తే ఎవడైనా కానీ చీ ఏంద్రా ఈడు అసలు చదువుకున్నాడా చదువుకోలేదా అనుకుంటారు. వాళ్ళ తల్లి మన బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో చూస్తుంది, అసలు అరే నా కుమారుడికి ఏం తెలియదు, వాడు నోట్లో ఏలు పెడితే కొరకలేనటువంటి వ్యక్తి, వాడికి అసలు కొబ్బరి బిళ్ళ పప్పుండకి తేడా తెలియదని చెబుతున్నాను. అరే ఇన్ని తేడాలు తెలియనోడు విలువైనటువంటి 2300 గజాల భూమిని ఆక్రమించుకొని ఈ విధంగా సిఐడి ఆధీనంలో ఉన్నటువంటి భూమిని సర్వే నెంబర్ లో షఫిల్ చేసేసి ఫోర్జరీ సంతకాలు చేసి ఏ విధంగా చేస్తారండి? ఇది అంతా పక్కా ప్లాన్డ్ గా పకడ్బందీగా చేశారు కనిపిస్తోంది. పైపెచ్చు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అమ్మింది ఎవరికి? ఇవన్నీ రావాలి. అవునండి, ఇక్కడ అసలు ఈ 2300 గజాలు వచ్చింది, ఇంక ఇది కాదు ఇంకా పెద్దవి ఉండే అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది. కొంతమంది వీళ్ళు ఆక్రమించుకున్నారంట. ఈ జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి కొంతమంది భూములు కూడా ఆక్రమించుకున్నారంట అండి. అవి కూడా బయటకు వస్తున్నాయి. సిఐడి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే దానికి సంబంధించినటువంటి కీలకమైన పత్రాలని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా అగ్రిగోల్డ్ కు సంబంధించినటువంటి ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ 69/2లో ఉన్నటువంటి ఆ రీసర్వే నెంబర్ 87లో ఉన్నటువంటి భూములు ఏమేమి ఉన్నాయి ఏంది మొత్తం కీలక పత్రాలు వాళ్ళ దగ్గరికి వచ్చినాయి. సో దీంతో పాటు ఏంటంటే జోగి రమేష్ వచ్చింది ఇప్పుడు కులం పేరు, నేను బీసీ అని నన్ను అరెస్ట్ చేస్తారా? అరే ఆక్రమించుకుంటే బీసీ ఏంది, ఓసీ ఏంది, ఎస్సీ ఏంది, ఎస్టీ ఏంది, మైనార్టీ ఏందండి? ఎవడైనా కానీ చట్టానికి అందరూ అతిథులు కదా. చట్టం దగ్గర రిజర్వేషన్లు ఏమి లేవు కదా. కాదండి, చట్టంలో ఇది నేను చేస్తే నాకు మైనార్టీని నాకు ఏమైనా రిలాక్సేషన్ ఉండిద్దా అంటే అతను యాటిట్యూడ్ బయటపడుతుందండి ఈరోజు. రెండో అంశం, మీరు పార్టీ ఆఫీస్ మీద దాడి గురించి చెబుతున్నారు. వాస్తవంగా ఆ రోజు జరిగిన ఆ దాడిలో నేను కూడా ఉండా పార్టీ ఆఫీస్ లోనే. 500 మీటర్ల దూరంలో డీజీపీ ఆఫీస్ ఉండిద్దండి. వాళ్ళు గంట రెక్కి వేశారు. మేము మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో జూమ్ కాల్లో ఉన్నాం. అతను నేను, వరలరామయ్య గారు, హెచ్ఆర్డి చైర్మన్ గా ఉన్నటువంటి రామాయల్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, తర్వాత మాల్యాద్రి గారు, అశోక్ బాబు గారు, మా ఎమ్మెల్సీ అండి, వీళ్ళందరూ ఒకేసారి ఉన్నాం. పట్టాభి గారు కూడా ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే పట్టాభి గారి ఇంటి మీద దాడి చేశారు. ఆ రోజు పట్టాభి గారు ఫోన్ లో మాట్లాడి, రామయ్య గారు మా ఇంటి మీద దాడి జరుగుతుంది, మా మిస్సెస్ ని అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు, నాకు భయం వేస్తుందండి, మీరు ఒకసారి కమిషనర్ ఫోన్ చేయమంటే వరలరామయ్య గారు కమిషనర్ గారికి ఫోన్ చేశారు. కమిషనర్ గారు ఎత్తలా, అసిస్టెంట్ కమిషనర్ ఎత్తలా, అక్కడ ఉన్నటువంటి డిఎస్పీలు వాళ్ళు కూడా ఎవరు ఫోన్లు ఎత్తండి అంటే పోలీస్ అధికారులు ఖచ్చితంగా తెలుసు. దీంతో పాటు డీజీపీ ఆఫీస్ కూడా చేశామండి. ఆఫీసుకు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకొని పక్కన పడేశారు. అంటే మళ్ళీ మేము మంగళగిరి సిఐకి చేసాం, మంగళగిరిలో ఉన్నటువంటి డిఎస్పీకి అదేవిధంగా ఎస్ఐకి చేసాం, ఎవరు ఫోన్లు ఎత్తలే. వీళ్ళందరికీ తెలుసండి. ఆ రోజు నిధుల్లో ఉన్నటువంటి పోలీసులు కూడా సగం బాధ్యత ఉంది, దీనికి సగం హస్తం ఉంది. మేము అదే అంటుంది, పోలీసులు వైకాపా గూండాలు వైకాపా నాయకుల భాగస్వామ్యంతో పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. భారతదేశంలో ఎక్కడ కూడా పార్టీ కేంద్ర కార్యాలయాల మీద దాడి జరిగిన సంఘటనలు లేవండి. ఇది ఈ కేసు వాస్తవంగా ఆ రోజు ఉన్నటువంటి ధర్మాసనాలు సుమోటోగా తీసుకోవాలండి, కానీ ఆ రోజు తీసుకోవాల. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అవును నన్ను ఏదో భోషడీకే అన్నారు కదా మా వాళ్ళకి, అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడండి. ఇక్కడ ముఖ్యమంత్రి మేమే దాడి చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారండి. ఒప్పుకున్నప్పుడు సుమోటోగా కేసు తీసుకోవాలి కదా న్యాయస్థానాలు. అవును నన్ను అన్నాడు, మా వాళ్ళు ఆగ్రహించి దాడి చేశారన్నారు. మీరు చూడండి గతంలో ఇదే వాడు వాడాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అమరావతి పర్యటనకి వెళ్ళేటప్పుడు కూడా మా మీద పోలీస్ లాఠీలు చెప్పులు ఇసిరేస్తే ఆ రోజు ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ బయటకు వచ్చి భావ ప్రకటన స్వేచ్ఛ అండి, ప్రజలు చేస్తారు, ఏదో వాళ్ళు వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేశారన్నారు. అందుకనే గౌతమ్ సవాంగ్ అనేవాడు ఎంత మంచి ఆఫీసర్ అనేది తర్వాత ఇంత పనికిమాలోడు అని చెప్పి ప్రజలు చీకొట్టారు. అంటే ఇవన్నీ మొట్టమొదటి నుంచి చూడండి అండి, ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేయాలి, ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు. ఒక పక్కనేమో 30 సంవత్సరాలు నేనే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి, 40 ఏళ్ళు నేనే అధికారంలో ఉండాలి అని చెప్పి దురుద్దేశంతో ఏదో ఇష్యూ చేసేద్దామని చెప్పి ఆయన కలల్ని ప్రజలు చీకొట్టారు. నేను పదే పదే అంటున్నా, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు నిరంకుశ పాలన చేశాడండి. ఈ రాష్ట్రంలో చూడండి, ఏబిఎన్ లాంటి మీ ఛానల్స్ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు చెబుతుంటే మీ ఛానల్ ని ఫైబర్ నెట్ లో రాకుండా చేశాడు. అదే విధంగా ఏబిఎన్ విలేకరుల మీద దాడి చేశారు. అనంతపురం దగ్గర కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు. అదే విధంగా మీకు అనంతపురం దగ్గర ఒక అతను చంపేశారు కదండి, కెమెరాలు లాక్కున్నారు కదా.
ఇవన్నీ ఏ విధంగా ప్రజాస్వామ్యంలో ఉండి ఒక నియంత పాలన చేద్దామంటే ఎట్ట ఒప్పుకుంటారంటే ప్రజలు అందుకనే చీకొట్టారు. ఈ రోజు ఒక జోగి రమేషే కాదండి, జోగి రమేష్ లాంటి వ్యక్తులు వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ మీద అన్ని కేసులు బయటికి తీయాలి ఇప్పుడు, ఎవరెవరు అక్రమాలు చేశారని. అవును. దీంట్లో ఇందాక ముప్పాల సుబ్బారావు గారు చెప్పుకుంటా వచ్చినట్టు ఈ రీసర్వే చేసి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆస్తులు కాజేయాలని ఒక కుట్ర పన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి తెలిసే ఇచ్చేశారండి. దీంట్లో పాటు మీరు చూడండి, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఏ విధంగా వైకాపా పార్టీకి అంటకాగారు. కాదండి, ఇప్పుడు సరే సాహెబ్ గారు ఒక్క విషయం సార్, సుబ్బారావు గారు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు అనగానే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు ఇప్పటికీ వైసీపీకి సహకరించే, అంటే ఐఏఎస్లు కాకపోయినా కింది స్థాయిలో ఉన్న అధికారులు కూడా ఉన్నారనేది ఒక వాదన వస్తూ ఉంది. ఈ ఫైల్ దగ్ధం కేసులు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఎక్కడో వైసీపీకి ఎవరన్నా